ఏంటమ్మా చూస్తున్నావు? నేను చెప్పానే మాధవని, ఆ అమ్మాయి. డిన్నర్ ఏర్పాట్లన్నీ క్యాటరింగ్ వాళ్ళేనా? అవునయ్యా, ఆ విషయాలని క్యాటరింగ్ చూసుకుంటారు. ఈమె మా వారి చెల్లెలు. మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఈయన మా పెద్ద మావయ్య, డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఈయన మా చిన్న మావయ్య, ఇంజనీర్. నమస్కారం అండి. నమస్కారం. బాను, ఈ అమ్మాయి మన మాధవి ఆడపడుచు. కూల్ డ్రింక్స్ మీరు మాట్లాడుతుండండి. అవును వదినా, ఈయనెవరో పరిచయం చేయలేదే? పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదులే. చిన్నబా, మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి. దుర్గా, వాణి, ఒకసారి ఇలా రండి. కమ్మానేసే. ఏంటే స్వప్న? మీకు ముఖ్యమైన విఐపిని పరిచయం చేస్తానన్నాం కదా, ఈయనే భానుప్రసాద్ గారు, మా చిన్న బావ. నమస్కారం అండి. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి. మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి. మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం, లేదా అన్నం భిక్షంగా వేస్తాం. కానీ ఈయన ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు. ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతనే మర్చిపోయారు. కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది? ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పొగరు. బాను నేను ఇంట్రొడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. కలెక్టర్ చదువుతోంది కదా, అందుకే ఆవిడ గారికి అంత గర్వం. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. వచ్చినప్పటి నుంచి చాలా మౌనంగా ఉండిపోయారేంటండి? ఒకటి కాదు, 2 ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నెంబర్ 1, ఇక నుంచి మీరు నన్ను ఆంటీకి ఇండి అని పిలవకూడదు, నువ్వనే పిలవాలి. ఇంకోటి, అది ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. ఇప్పుడు ఎలా చెప్పారో అలాగే టక్కని చెప్పండి. నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను నిజంగానే అడుగుతున్నాను. మీరంటే నాకెంతో ఇష్టం. అందుకే మీతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు, వెళదాం పదండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు. జరగని విషయాల గురించి మాట్లాడడం అనవసరం. ఎందుకు జరగదు? చదువుకుని డిగ్రీలు తీసుకున్న మీరెక్కడ, చదువులేని వేలముద్రగాడిని నేనెక్కడ? మీ చదువుకి తెలివితేటలకు తగ్గ వరుడిని చూసి పెళ్లి చేసుకోండి. చదువు డిగ్రీలను చూసి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రేమ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదండి. అది మనసును చూసి పుడుతుంది. మనసును బట్టి చూస్తే మీరు 1000 మంది డిగ్రీలున్న వాళ్ళకి సమానం. ఇష్టం లేని చదువుకున్న వాడితో కాపురం చేయడం కంటే ఇష్టమైన చదువు లేని వాడితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో మేలు. మీలా మాట్లాడడం నాకు చేత కాదండి. కానీ మీకు నేను ఏ విధంగా చూసినా సరైన జోడి కాదని మాత్రం చెప్పగలను. నన్ను క్షమించండి. ఇదే మీ సమాధానమా? అవునండి. కాదు, మీ మనసులో వేరే ఏదో కారణం ఉంది. దాన్ని దాస్తున్నారు. నా మనసులో ఏమీ లేదు. ఉన్నా దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను కేవలం జాలిపడి మిమ్మల్ని ప్రేమించడం లేదు. ఓ ఆడది మిమ్మల్ని కాదని కాలదని వెళ్ళినా
ఆమె క్షేమంగా ఉండాలని ఆ నేరాన్ని మీ మీద వేసుకున్నారే, ఆ మంచి మనసును చూసి ప్రేమిస్తున్నానండి. నేను ఇంతకుముందే ఒక అమ్మాయిని ప్రేమించాను, నా మనసు ఎలా మార్చుకోను అని అనకండి. మనసు మనసు కలిస్తేనేనండి ప్రేమ. మనసే లేని ఒక అమ్మాయిని జీవితాంతం ప్రేమిస్తూ గడిపేస్తానంటే అంతకంటే పెద్ద తప్పు ఇంకోటి ఉండదండి. లేదండి, ఎప్పుడైతే కుక్కలతోనూ కోళ్లతోనూ గడిపినట్టు నీతోనూ గడిపానని చెప్పిందో అప్పుడే ఆమె నా మనసులో నుంచి వెళ్ళిపోయింది. ఆమె జ్ఞాపకాలు నా నుంచి వెళ్ళిపోయినా ఆమె చేసి వెళ్ళిపోయిన గాయం మాత్రం నా గుండెల్లో కలుపుమంటూనే ఉంటుంది. మందు వేస్తే ఎలాంటి గాయమైనా నయమవుతుంది. ఆ మందు నేనేనని ఎందుకు అనుకోకూడదు? ఆ రోజు మాధవిని మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. కానీ మీ ప్రేమను అర్థం చేసుకోలేక ఆమె మిమ్మల్ని కాదని వెళ్ళిపోయి మీకు నరకం మిగిల్చింది. ఈ రోజు నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అర్థం చేసుకోకుండా మాధవి చేసిన తప్పే మీరు చేయకండి. బాగా ఆలోచించో నిర్ణయానికి రండి. రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను. మీ నిర్ణయంతోనే నా జీవితం ముడిపడి ఉంది. వస్తాను. మాధవి చేసిన తప్పే మీరు చేయకండి. భానుప్రసాద్ గారు, మా చిన్నబావ. ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా. ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని వెళ్ళాము. ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడ నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంతా నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను. నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి. ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని నేనంతా విన్నానులేండి. ఇవిగోండి టికెట్లు. థ్యాంక్స్. అంకుల్, yes. మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానన్నా. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు, ఎంత సెంటిమెంటు. ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుందని. ఈ రోజు 18వ తారీఖన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో, పల్లెటూరులో ఫారెన్ కారు డాడీ, నేను కొనాలని చెప్పానే, బెంచ్ కారు, అది మోడలే.
బాగుంది. ట్రైన్ వచ్చేసి తొందరగా రండి. వస్తున్నా. కమాన్. నమస్కారం అయ్యా. వాళ్ళు కారు గురించి ఏదో అడుగుతున్నారేంటి? కారు అమ్ముతారా అని అడుగుతున్నారయ్యా. వాచ్మ్యాన్ సార్, ఈ కారు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడే ఒకతను వచ్చి కారు తాళాలు లెటర్ మీకు ఇమ్మని చెప్పాడండి. మా ఊరి అల్లుడికి మేమిచ్చుకుంటున్న చిన్న పెళ్లి కానుక. ఇట్లు లింగరాజ్ సింగరాజు. 20 లక్షలు ఖరీదు చేసే కారు బహుమతిగా ఇవ్వడానికి నేనేమన్నా పిచ్చోడ్నా? చెంటు రాసినట్టే రాసి సెంటర్లో కొడతానరా. అర్థం కాలేదు. ఆ జడ్జి కోట్ల ఆస్తుంది. అతను హరిశ్చంద్ర ప్రసాద్ చాలా గొప్పవాడు అనుకునే సంబంధం కలుపుకొని వియ్యంకుడు అయిపోయాడు. ఇప్పుడు నన్ను కూడా చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు కదా, నేను కూడా వియ్యంకుడు అయిపోతాను. దానివల్ల లాభం ఏంటి? అబ్బా, నా కంప్యూటర్ బ్రెయిన్ క్యాచ్ అయ్యేంట్రా. ఎప్పుడైనా అల్లుడు కుటుంబం కళ్ళారా చేస్తే అమ్మాయి కుటుంబం ఉడికిపోవాల్సింది. నువ్వు ఆ జడ్జి కూతురు మొగుడేవనుకో, నువ్వు దాన్ని ఆడిస్తావు. దానన్ను హరిశ్చంద్ర ప్రసాద్ కూతురు ఆడిస్తాడు. అప్పుడు స్విచ్ మన చేతుల్లో, బాంబు హరిశ్చంద్ర ప్రసాద్ గుండెల్లో. ఎలా ఉంది మన సెంటు సెంటర్ దెబ్బ? పైడి బాబుకి పెళ్లి కళ వచ్చేసింది. వెళ్ళి సెంటర్ రాసు పడుకో, సెంటర్ అదిరిపోయే కళ వచ్చేస్తుంది. ఇక నేను వెళ్ళి జడ్జి కూతురు సంబంధం ఖాయం చేసుకొస్తా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఆలోచన కాదండి, అమ్మాయి ఐఏఎస్ చదవాలనుకుంటుంది. ఎంట్రన్స్ పరీక్షలు కూడా రాసింది. కలెక్ట్ అయితే గానీ పెళ్లి చేసుకోవడానికి ఖచ్చితంగా చెప్పింది. అందుకని కలెక్టర్ చదువు కాపురండి గడ్డేంటండి, హాయిగా చదువుకోమనండి. మా అబ్బాయి దగ్గరుండి చదివించి తీసుకొస్తాడు. మా కోడలు కలెక్టర్ అంటే మాకే కదా గౌరవం. ఇంకా ఏమిటండి, సరేనని చెప్పండి. అది కాదే అమ్మాయి. మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. మీ సంబంధం చేసుకోవడం మాకు ఇష్టమేనండి. అది మాట అంటే. ఎవరిని అడిగి పెళ్లి నిర్ణయించారు? ఈ జడ్జిమెంట్ నాది కాదమ్మా, మీ అమ్మది. అవును, నేనే నిర్ణయించాను. ఏమంటావు ఇప్పుడు? అయితే నువ్వే ఆ పెళ్లి చేసుకో. నేను హరిశ్చంద్ర ప్రసాద్ అంకుల్ కొడుకు భానుప్రసాద్ ను ప్రేమించాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. భానుప్రసాద్ నా అతన్ని చేసుకుని నువ్వే సుఖపడతావే. అంతకంటే పెళ్లి పెటాకులు మానేసి జీవితాంతం ఒంటరిగా ఉండిపోవడం మంచిది. కన్నా తండ్రి అతను తన కొడుకుని ఎవరికి చెప్పుకోడు, పోయి అలాంటి వాడిని చేసుకుంటావా?